హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా. మనం 2025లో ఏపీకి సంబంధించి కావచ్చు, మన తెలంగాణకి సంబంధించి కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 1 అండ్ ఆల్ గ్రూప్స్ ఎగ్జామ్స్ సంబంధించి మన సంస్థ ద్వారా మళ్ళీ కోర్సులు ప్రారంభమవుతూ ఉన్నాయి. అయితే ఈసారి మన సంస్థ కొద్దిగా విప్లవాత్మకంగా చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి సార్ అంటే, ఎప్పుడు మనం షైన్ ఇండియాలో డెమో అవకాశం ఇవ్వాల, కాసి ఈసారి మీకు డెమో అవకాశం కూడా ఉంది. ఒక 1 వీక్ పాటు మీరు డెమో వినొచ్చు. దాంతోపాటు అవైల్ చేస్తున్నటువంటి రెండవది ఏంటి సార్ అంటే, ఒక 1 ఇయర్ పాటు మీకు టెస్ట్ ప్రోగ్రామ్ కూడా అందుబాటులో పెడుతున్నారు. అంటే 1 సంవత్సరం పాటు మీరు పరీక్షలు కూడా రాసుకోవాలి. ఓకే, అయితే ఇంకా నా విషయానికి వస్తే, నా పేరు మీకు తెలిసిందే, నరసింహ. జాగ్రఫీ, ఇది ప్రిలిమినరీలో జాగ్రఫీ నేను టీచ్ చేస్తాను. అయితే ఈ జాగ్రఫీకి సంబంధించి ఇప్పుడు మీరు తమ్ముళ్ళు కూడా అదే చూసారు కదా, జాగ్రఫీ పాత్ర ఎంతవరకు ఉంది, అసలు దీని ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి మనం వర్క్ చేస్తున్నాం. అయితే ఒకసారి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఇది ఏదర్ తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఎవరికైనా సరే. అంటే ఏంటి, తెలంగాణ అంటే మనం టీజీపీఎస్సీ అంటాం, ఆంధ్రప్రదేశ్ అంటే మనం ఏపీపీఎస్సీ అంటున్నాం కదా. వీళ్ళకి సంబంధించి ముఖ్యంగా జాగ్రఫీకి సంబంధించినటువంటి సిలబస్ కానీ మనం తీసుకుంటే కొద్దిగా ఎక్కువ ఉందనే చెప్పచ్చు సిలబస్. అంటే కంపారిటివ్లీ మిగతా సబ్జెక్టులతో పోలిస్తే దీన్ని కొద్దిగా సిలబస్ పారామీటర్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఏంటి, ఇండియన్ జాగ్రఫీ చదువుకోవాలి, వరల్డ్ జాగ్రఫీ చదువుకోవాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ చదువుకోవాలి, ఎన్విరాన్మెంట్ చదువుకోవాలి, అంటే ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అనమాట, ప్లస్ స్టేట్ జాగ్రఫీ చదువుకోవాలి, ఆ రాష్ట్రానికి సంబంధించిన జాగ్రఫీ చదువుకోవాలి. ఏది ఏదర్ టీఎస్ కావచ్చు, ఏదర్ ఏపీ కావచ్చు. అంటే మొత్తం మీద మీరు 5 ఏరియాస్ని మీరు వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. ఈ 5 ఏరియాస్లో అంటే మీరు రాసే పరీక్షలను బట్టి, ఈవెన్ విఆర్ఏ, విఆర్ఓ, గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1, యూపీఎస్సీ, ఎక్కడ తీసుకున్నా కానీ మీకు సబ్జెక్ట్ ఏం కనిపిస్తుంది అంటే జాగ్రఫీకి ఒక మంచి రోల్ అయితే మనకు ఉంది. ఇది మీకు తెలిసిందే, అంటే మీరు చెక్ చేసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది. అయితే నేను వీటి గురించి మీకు ఒక బ్రీఫింగ్ ఇస్తా. అంటే ఏది ఎలా చదువుకోవాలి, ఏముంది ఏంటనేదంటే, మెయిన్ మనకి కీలకమైన పాత్ర పోషించేది మాత్రం ఇండియన్ జాగ్రఫీ అని చెప్పడంలో సందేహమే లేదు. ఓకే, ఇంకా మీకు ఎక్స్ప్లెనేషన్ విషయానికి వస్తే, ఇండియన్ జాగ్రఫీ తీసుకో, లేదా ఏపీ జాగ్రఫీ తీసుకో, లేకపోతే తెలంగాణ జాగ్రఫీ తీసుకో, ఈ 3 జాగ్రఫీల్లో మనకి సిమిలారిటీ ఉంటుంది. ఏంటి సార్ సిమిలారిటీ అంటే, ఏ జాగ్రఫీ అయినా మనం చదువుకునేటప్పుడు ఫిజికల్ జాగ్రఫీ, ఎకనామికల్ జాగ్రఫీ అండ్ హ్యూమన్ జాగ్రఫీ అని 3 భాగాలుగా మనం చదవాల్సి ఉంటుంది. అంటే ఈ వీడియో చూస్తున్న మా పాత విద్యార్థులకైతే నేను ఎప్పుడు క్లాసులో చెప్పేది ఇదే. ఈ ఫిజికల్ జాగ్రఫీని ఎందుకంటాం, ఇందులో మార్పులు ఉండవు, దిస్ ఈజ్ స్టాండర్డ్ ఏరియా. అలానే ఎకనామికల్ జాగ్రఫీ, ఇందులో ఖచ్చితమైన మార్పులు ఉంటాయి. హ్యూమన్ జాగ్రఫీ, ఇందులో పీరియడ్, అంటే ఒక పీరియడ్లో మార్పులు వస్తూ ఉంటాయి. అంటే జనరల్గా ఇక్కడ హ్యూమన్ జాగ్రఫీలో మీకు ఉండే కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే జనాభా. అంటే ఇంక ఎకనమీలోకి పోతే జనాభా సిద్ధాంతాలు ఇట్లాంటి అంశాల మీద మీరు చూస్తారు, కానీ ఇక్కడ మాత్రం మీకు జనాభా అంటే పాపులేషన్ సంబంధించిన వివరాలు. అంటే ఇప్పుడు మనం ఇప్పటికి కూడా 2011 కాబట్టి ఇది ఎప్పుడు మారుతుందో, ఎప్పుడు కొత్త రిపోర్ట్ వస్తుందో మనకు తెలియదు. ఇప్పటికి కూడా మనం ఏం చేస్తున్నాం, కొత్త దాన్ని బేస్ చేసుకుని చదువుతూ ఉన్నాం. అంటే మన దృష్టిలో కొత్తది ఇదే 2011, కానీ జనాభా మారిందంట సార్, వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ వచ్చింది, అది ఇదని అంటున్నారు. కానీ ఏదైనా ఇండియా అనేటప్పటికి మాత్రం ఇదే చూస్తున్నారు. ఏదైనా మార్పులు వస్తే ఇక్కడ కూడా మీకు ఖచ్చితమైనటువంటి మార్పులు కనిపిస్తాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇంకా మిగతా 2 విషయానికి వస్తే, ఇప్పుడు సపోజ్ దీంట్లో ఫస్ట్ వన్ తీసుకున్నాం అనుకోండి, ఫిజికల్ జాగ్రఫీ. ఏముంటాయి, ఉనికి, అలానే నైసర్గిక స్వరూపము, అలానే నదీ వ్యవస్థ, అదేవిధంగా శీతోష్ణ స్థితి. అదేవిధంగా ఈ ఎకనామికల్ జాగ్రఫీలో ఉన్నటువంటి ఒక అంశం ఇక్కడ చదువుకోవచ్చు మనం, ఏది మృత్తికలు, అంటే సాయిల్స్ అంటాం. అంటే మరో ముఖ్య విషయం అమ్మ అభ్యర్థులకు చెప్పేది ఏంటి సార్ అంటే, మీకు క్లాసెస్ బైలింగ్వల్లో ఉంటాయి. అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు, మీ మెటీరియల్ మీకుంటుంది. అంటే ఒక్కొక్క టాపిక్ సంబంధించి పీడిఎఫ్ మీకు అందుబాటులో పెడతాము. అలానే తెలుగు మీడియం వాళ్ళకి ఎట్లాగో మనకు తెలిసిందే. కాబట్టి ఈసారి అయ్యో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇబ్బంది పడతాం కదా అట్లా అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు సపోజ్ ఇవి ఉన్నాయి, ఉనికి అంటే లొకేషనల్ స్టేటస్, వేర్ ఈజ్ అవర్ ఇండియా అనే దాని మీద మనకి క్వశ్చన్స్ అనమాట. అలా నైసర్గిక స్వరూపం, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా. 3వది నదీ వ్యవస్థ, తెలిసిందే మీకు, రివర్ సిస్టమ్. శీతోష్ణ స్థితి, క్లైమేటిక్ స్టేటస్, అది అంటే శీతాకాలము, వేసవికాలము, వర్షాకాలం ఇట్లాంటివి. ఇంకా సాయిల్స్ అంటే మృతికలు. ఓకే, అంటే లోపలికి వెళ్ళినప్పుడు దీని గురించి మొత్తం నేను మీకు చెప్తాను. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటి,
దిస్ ఈజ్ స్టాండర్డ్, మారదు అంటున్నాడు. అంటే సాధారణంగా నువ్వు నేర్చుకుంటే ఈ డేటా అనేది మీకు ఇంకా మారకపోవచ్చు, మ్యాక్సిమం ఉంటుంది, ఎటువంటి మార్పులు ఉండవు. కానీ ఈ మధ్య ఇందులో కూడా మార్పులు వచ్చాయి. ఏమొచ్చాయి మిత్రమా? ఉనికి అనే టాపిక్లో తీరరేఖ దగ్గరికి పోయినప్పుడు భారతదేశ తీరరేఖ పొడవు అంటే కోస్ట్ లైన్ పొడవు మీకు దగ్గర దగ్గర 11,098 కిలోమీటర్లకు పెరిగినట్లుగా మనకి న్యూస్ వచ్చింది. అలానే ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి, ఇలా మనం తీసుకున్నప్పుడు ఇది దేశానికి సంబంధించిన మొత్తం తీరరేఖ సంబంధించినటువంటి ఏరియాస్ ఇవి, ఏది లక్షద్వీపులు అండమాన్తో కూడా కలిపి. హైయెస్ట్ అంటే మనం ఎప్పుడు అండమాన్ నికోబారే చెప్తాం, హైయెస్ట్ స్టేట్ అంటే గుజరాతే చెప్తాం. ఓకే, అలానే ఇదేంటి ఈస్ట్ కోస్ట్, ఇది అంటే తూర్పు తీరం. ఈ తూర్పు తీరంకి వచ్చినప్పుడు హైయెస్ట్ గతంలో ఏపీ ఉండేది, కానీ ఇప్పుడు కొత్త లెక్కల ప్రకారం తమిళనాడు హైయెస్ట్ అయింది, దాదాపు 1080 దాకా వెళ్ళిపోయింది. మన ఏపీ 1050కి వచ్చింది. అంటే గతంలో ఏపీ 972 ఉండేది, తమిళనాడు 800 చేంజ్లో ఉంది. కాబట్టి తమిళనాడు తూర్పు తీరంలో రెండోది ఉండేది, కానీ ఇప్పుడు తూర్పు తీరంలో ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు ఉంది. అంటే దేశంలో ఎక్కువ తీరరేఖ 3000+ ఇప్పుడు అండమాన్. ఒకప్పుడు అండమాన్ ఎంత 1962 అంటుంటే అది మారింది. గుజరాత్ కూడా మారిపోయింది, ఒకప్పుడు 1215 ఉండేది గుజరాత్, ఇప్పుడు 2000+కి వచ్చేసింది. ఇట్లాంటి చిన్న చిన్న మార్పులు అయితే మనం గమనించవచ్చు ఏది ఈ టాపిక్లో, కానీ డ్రాస్టిక్ చేంజెస్ అయితే లేవు. సపోజ్ భారతదేశం అక్షాంశాల పరంగా ఏ అర్ధగోళంలో ఉంది, ఉత్తర అర్ధగోళంలో, అంటే విచ్ హెమిస్పియర్ అన్నప్పుడు నార్త్ హెమిస్పియర్ బిలాంగ్స్ టు దట్ అకార్డింగ్ లాంగిట్యూడ్స్. రేఖాంశాల ప్రకారం వేర్ ఆర్ వి అన్నాం అనుకోండి, వీఆర్ ఇన్ ఈస్టర్న్ హెమిస్పియర్. అవి మారవు. అదే నైసర్గిక స్వరూపం హిమాలయాలు భారతదేశానికి ఉత్తర దిక్కున ఉన్నాయి, ఎప్పుడైనా అక్కడే ఉంటాయి. ఇప్పుడు గోదావరి నది, కృష్ణానది ఎక్కడ పుడుతుంది? మహాబలేశ్వరం, ఎప్పుడైనా అదే కదా, ఏం మారేదే ఉంది. శీతాకాలం తర్వాత వేసవికాలం, వేసవికాలం తర్వాత నైరుతి ఋతుపవన కాలం అంటే వర్షాకాలం, ఆ నైరుతి ఋతుపవన కాలం తర్వాత ఈశాన్య ఋతుపవనం, అది కూడా వర్షాకాలం. ఇక్కడ కొన్ని సూత్రాలు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఇది పూర్తిగా స్టాండర్డ్ ఏరియా. అంటే మీకు ఖచ్చితంగా వరల్డ్ జాగ్రఫీలో ఉన్నటువంటి కొన్ని అంశాలు మీకు హెల్ప్ అవుతాయి. అది ఎలానో నేను మీకు చెప్తాను. ఇంకా ఆ తర్వాత ఎకనామికల్ జాగ్రఫీ. ఎకనామికల్ జాగ్రఫీ అనగా టక్కన మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే, చూడండి ఇక్కడ జాగ్రత్తగా రాస్తున్నాను చూడండి. అడవులు ప్లస్ వన్యమృగ సంరక్షణ. అంటే మీకు ఎన్సీఆర్టీలో న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అని ఉంటుంది. అలానే వ్యవసాయం అంటే అగ్రికల్చర్ యాక్టివిటీస్, అలానే నీటిపారుదల అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్, అదేవిధంగా ఖనిజాలు, చూడండి ఖనిజాలు మినరల్స్ అనమాట, అలానే పరిశ్రమలు ఇండస్ట్రీస్ పరిశ్రమలు, అలానే రవాణా ట్రాన్స్పోర్ట్. ఇవన్నీ ఏంటి మిత్రమా? ఇవి ఖచ్చితమైనటువంటి మార్పులు వచ్చినటువంటి ఏరియాస్. ఇవి ఏంటి మార్పులు? ఇప్పుడు అడవులు వనమృగ సంరక్షణ ఉంది. మీరు నా పుస్తకం మీ దగ్గర చూసినట్లయితే ISFR 2021 డేటా ఉంది, బట్ అది మీరు అప్డేట్ చేసుకుని 2023 చదవాలి. ఇప్పుడు కాలిఫోర్నియా కార్చిచ్చులు అనే అంశం ఉంది కదా, ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అంటే టాక్ ఆఫ్ ది వరల్డ్. అలానే మన భారతదేశంలో కూడా కార్చిచ్చులు ఉన్నాయి. ఆ కార్చిచ్చుల గురించి అంటే ఫారెస్ట్ ఫైర్స్, వైల్డ్ ఫైర్స్, జాంబీ ఫైర్స్, ఇట్లాంటి రకరకాల అంశాలు ఉన్నాయి. వీటి గురించి ఈ రిపోర్ట్లు ఈసారి మంచిగా ఇచ్చాడు, చూడాలి. అలానే వన్య మృగ సంరక్షణ అన్నాం. మొత్తం ఇండియాలో ఉన్న ప్రొటెక్టెడ్ ఏరియాస్ కానీ, ఇండియాలో ఉన్న రామ్సార్ సైట్స్ కానీ, కల్చరల్ హెరిటేజ్ సైట్స్ కానీ, ఎకోసిస్టానికి సంబంధించినటువంటి బయోడైవర్సిటీ ఏరియాస్ కానీ, హాట్స్పాట్స్ కానీ, ఇవన్నీ మీకు నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అప్ టు డేట్ డేటా ఇది. అలానే వ్యవసాయం అనగానే చాలా మంది జస్ట్ మిశ్రమ వ్యవసాయము, సాంద్ర వ్యవసాయము, జీవనాధార వ్యవసాయం చదువుకొని పోతే కుదరదు. మిశ్రమ వ్యవసాయంలో భాగంగా వైట్ రెవల్యూషన్లో భాగంగా పాల ఉత్పత్తుల వివరాలు, బ్లూ రెవల్యూషన్ భాగంగా మత్స్య సంపద వివరాలు, రెడ్ రెవల్యూషన్ భాగంగా మాంసం ఉత్పత్తి వివరాలు, సిల్వర్ రెవల్యూషన్ భాగంగా గుడ్లకు సంబంధించినటువంటి వివరాలు. ఎందుకు సార్? రీసెంట్ డేటా నేను నిన్ననో మొన్న క్లాస్ కూడా చెప్పున్నాను. ఇది మన విద్యార్థులకి ఏంటి, మిల్క్ ప్రొడక్షన్ విషయంలో గమనించవచ్చు అభ్యర్థులు. మన భారతదేశం ప్రపంచ స్థాయిలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ప్రపంచం మొత్తం మీద భారత్ స్థానము ఫస్ట్ ప్లేస్. ఈ ఎగ్స్ ప్రొడక్షన్ విషయంలో థర్డ్ ప్లేస్, కానీ ఇప్పుడు ఇది సెకండ్ ప్లేస్కి వచ్చేసాం. ఈ థర్డ్ ప్లేస్ గతం. మాంసం ఉత్పత్తిలో గతంలో 8th ప్లేస్, ఇది, కానీ ఇప్పుడు ప్రజెంట్ 5th ప్లేస్. అప్పుడు గతంలో ఫస్టే, ఇప్పుడు కూడా ఫస్టే. ఎన్ని ప్రజెంట్ స్టేటస్లు ఇవంతా కొత్త డేటా. ఇది ఏంటి, తలసరి అంటే ఒక రోజులో ఒక వ్యక్తికి అందుబాటులో ఉండాల్సిన పాలు 471 గ్రామ్స్ ఎంతో ఉన్నాయి. ప్రపంచం 329 ఎంతో ఉంటే దగ్గర 471 గ్రామ్స్కి వెళ్ళిపోయాయి. ఇవన్నీ రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్స్. ఇవి మనం ఇక్కడ చదువుతాం. ఇవి మీకు 2 చోట్ల మనకి వస్తాయి. ఈవెన్ ఇండియన్ ఎకానమీలో ఎకనామికల్ జాగ్రఫీకి సంబంధించిన రిసోర్సెస్ డేటా ఉంటుంది కదా, అది మనం ఇక్కడ చూసుకోవచ్చు.
వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, అట్లానే మత్స్య సంపద వివరాలు, ఇట్లా అన్ని అంశాలు మీకు అప్డేటెడ్ ఏరియాస్ మీరు ఇక్కడ చదవాల్సి ఉంటుంది. చెక్ చేసుకోండి. అలానే నీటిపారుదల విషయంలో చిన్న తరహా, మధ్య తరహా, భారీ అని 3 రకాలు ఉంటాయి. ఎప్పుడు కూడా చిన్న తరహా నీటిపారుదల అన్నప్పుడు మనకి మైనర్ ఇరిగేషన్ సెన్సస్ అని చెప్పి రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి ప్రతి 4 లేదా 5 ఏళ్ళకు ఒకసారి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మన పుస్తకం అంటే మన పుస్తకం మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే మీ దగ్గర 5th సెన్సస్ ఉంటుంది, కానీ ఇప్పుడు రీసెంట్గా 6th వచ్చింది. మైనర్ ఇరిగేషన్ సెన్సస్ 6వది వచ్చింది. అంటే ఏంటి, దేశంలో ఉన్న బావుల గురించి, గొట్ట బావుల గురించి, దిగుడు బావుల గురించి, కాలువల గురించి, చెరువుల గురించి, అన్ని అంశాల గురించి దేశము ప్లస్ మన రాష్ట్రాలు, ఏదైనా ఏపీ ఆర్ తెలంగాణ, ఖచ్చితంగా మీరు అవి చూసుకోవాల్సి ఉంటుంది. మీరు మమ్మల్ని ఫాలో అయితే చాలు, నేను మీకు చెప్పేస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఖనిజాలు రిపోర్ట్స్ వస్తాయి కదా, రిపోర్ట్స్ని బేస్ చేసుకొని చూసుకోవాలి. పరిశ్రమలు అన్నప్పుడు మనకేంటి, రకరకాల పరిశ్రమలు, వ్యవసాయ ఆధార, ఖనిజ ఆధార, అటవీ ఆధార ఏమున్నాయి. కొద్దిగా స్టాండర్డ్ డేటా ఇది, కానీ ఎప్పుడన్నా అప్డేట్స్ రావచ్చు. ఇంకా రవాణా అనగానే మీకు రోడ్డు రవాణా, జల రవాణా, వాయు రవాణా, అలానే మనకి రైల్వే రవాణా, ఈ అంశాలు మొత్తం ఉన్నాయి కదా, వాటి మీద వర్కౌట్ చేయాలి. ఈ మధ్య కాలంలో చాలా 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 మార్పులు మనకి రవాణా అనే టాపిక్లో వచ్చాయి అని నేను చెప్పాల్సిన అవసరం మీకు తెలుసు. అవన్నీ మనం చూద్దాం. ఓకే, డిపార్ట్మెంట్ వైజ్ నేను కావాలంటే మీకు ఆథెంటిక్ రిపోర్ట్స్ కూడా మీ కళ్ళకు చూపిస్తూ చెప్తా. ఎందుకంటే మన క్లాస్ రూమ్లో ఇట్లానే డిజిటల్ బోర్డు ఉంటుంది, వైఫై సపోర్ట్ కూడా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని నేను మోసం చేసేదే ఉండదు. ఈవెన్ మీ దగ్గర మొబైల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఓపెన్ చేసుకుని కూడా చెక్ చేసుకోవచ్చు. అంత అవసరమే లేదు. నేను మీకు వెబ్సైట్స్ ఓపెన్ చేసి ఆథెంటిక్ రిపోర్ట్స్ చూపిస్తాను. ఇంకా తర్వాత మీకు తెలిసిందే జనాభా, ఇది ఎప్పుడన్నా మారుతుందని. అంటే ఇలా వీటన్నిటి గురించి నువ్వు చదువుకునే క్రమంలో ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ చదువుకోవచ్చు, ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూ చదువుకోవచ్చు, చూసుకోండి తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ చదువుకోవచ్చు. ఇలా చదవాలి. ఇలా చదివితే మీకు పనిలో పనిగా ఒకేసారి ఒకవైపు ఇండియన్ జాగ్రఫీ, ఇంకోవైపు మీ స్టేట్ జాగ్రఫీ మొత్తం అయిపోతుంది. ఆ తర్వాత ఏమంటున్నాం మనం, వరల్డ్ జాగ్రఫీ అంటున్నాం. గమనించండి, ఇంకోటి సిలబస్లో మనకు పడింది వరల్డ్ జాగ్రఫీ. ఇది యూపీఎస్సీ వాళ్ళ దగ్గర నుంచి Group 1, Group 2 స్థాయి వరకు ఈ మధ్య కొంతమంది ఎస్ఐ పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ మీ పరీక్షలను బట్టి వీటి యొక్క టఫ్నెస్ పెరుగుతుంది. కానీ ఇందులో కూడా భాగాలు ఉన్నాయండి. చాలామంది ఎలా అంటే అలా అడ్డదిడ్డానికి చదివేస్తారు. అలా చదవమాకండి. ఎలా చదువుతారు అంటే కాస్మాలజీ ఇదొకటి, మెటియోరాలజీ, ఓకే ఇదొకటి, జియోమార్ఫాలజీ, అలానే ఓషనోగ్రఫీ ఇలా చదవండి. ఓకే, ఏంటి కాస్మాలజీ, విశ్వం గురించి, విశ్వం సంబంధించిన అంశాల గురించి మనకు అధ్యయనం. ఇది చదవటం వలన అక్షాంశాల మీద, రేఖాంశాల మీద, అంటే ఇండియా లొకేషనల్ స్టేటస్ ఉంది కదా, అకార్డింగ్ టు లాటిట్యూడ్స్ వేర్ ఈజ్ అవర్ ఇండియా అని అడిగినప్పుడు నార్త్ హెమిస్ఫియరా, సదరన్ హెమిస్ఫియరా, ఈస్టర్న్ హెమిస్ఫియరా, ఇట్లాంటి అంశాలు ఉంటాయి కదా, అవన్నీ మీకు తెలిసిపోతాయి. చాలా నీట్గా ఉంటుంది. మన గ్రహ మండలాల గురించి, ఉల్కల గురించి, తోకచుక్కల గురించి అన్నీ మనం నీట్గా మనం చదువుతాం. గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ సైన్స్ చదివేది స్పేస్ వేరు, కానీ ఇక్కడ మనం చదివేది ఏంటి, అంతరిక్షానికి సంబంధించింది కాదు, విశ్వము మొత్తం, విశ్వాంతరాలము, ఖగోళం గురించి మనం చదువుతాం. ఇప్పుడు బైబిల్ ఆఫ్ కాస్మాలజీ అంటాం. అనగానే టక్కన మీకు గుర్తుకు రావాల్సిన గ్రంథము అల్మాగెస్ట్, రిటన్ బై మిస్టర్ టాలమీ రాశాడు అని. జస్ట్ ఇది ఒక ప్రాథమికమైనటువంటి సమాచారం. ఓకే, అసలు కాస్మాలజీ అన్నప్పుడు అది తెలుసుండాలి మీకు. బైబిల్ ఆఫ్ కాస్మాలజీ అని ఏ గ్రంథాన్ని పిలుస్తారు. ఇప్పుడు అలానే మెటీరియాలజీ, ఒక ప్రదేశం సంబంధించిన ఉష్ణోగ్రత మరియు వర్షపాతాలు ఉంటాయి కదా, వీటికి సంబంధించినటువంటి మైక్రో లెవెల్ స్టడీ ఉంటుంది. ఇక్కడ వాతావరణము, పొరలు, ఉష్ణోగ్రత, సాధారణ క్షీణత, నథింగ్ బట్ ల్యాప్స్ రేట్ అంటాం ఏమ్మా. అలానే ఆర్ద్రత, అవపాతం అంటే హ్యూమిడిటీ అండ్ ప్రెసిపిటేషన్, ఈ లెవెల్స్ ఉంటాయి కదా, ఈ అంశాలు మొత్తం మీరు ఇక్కడ చూస్తారు. దీనికి కొన్ని సందర్భాల్లో నువ్వు ఏదైనా ఎక్స్టెన్షన్ కొట్టుకుంటాను సార్ అంటే ప్రకృతి మండలాల్లో భాగంగా క్లైమటాలజీ అనేది మనం చదువుకోవాల్సి ఉంటుంది. అంటే మీ నెసిటీని బట్టి నేను చెప్తా, మీరు రాసే పరీక్షలను బట్టి మనం చూసుకోవచ్చు. ఇది ఈక్వటోరియల్ జోన్, భూమధ్యరేఖ మండలం, మాన్సూన్ జోన్, ఋతుపవన మండలం, మెడిటేరియన్ జోన్, మధ్యధరా మండలం, టండ్రా, టైగా, ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్, టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ అంటే సమశీతల, ఉష్ణమండల గడ్డి భూములు ఉన్నాయి కదా, ఎడారులు, ఇట్లాంటి అంశాల మీద. ఎందుకంటే పోయినసారి నేను Group 2లో క్వశ్చన్ చూసా, తక్లా మకాన్ ఎడారి ఎక్కడుందని అడిగాడు, కారాకుమ్ ఎడారి ఎక్కడుందని అడిగాడు. ఈసారి అడగవచ్చేమో రుబా అల్ కలీ ఎడారి ఎక్కడుంది, దహనా అనే ఎడారి ఎక్కడుంది. మీకు తెలిసిన ఎడారులు ఏంటి, గోబీ ఎడారి,
సహారా ఎడారి, థార్ ఎడారి ఇట్లాంటివి తెలుసు, కానీ అవి అడగట్లా. ఎందుకు? ఈ టాపిక్స్లో అవి వస్తాయి. అంటే మన కరెంట్ డేటాను కూడా మనం మేనేజ్ చేసుకొని పోతూ ఉండాలి. నెక్స్ట్ జియోమార్ఫాలజీ. జియోమార్ఫాలజీ అనగానే అభ్యర్థులు గుర్తుండాల్సినటువంటి టాపిక్ ఏంటి సార్ అంటే, వెరీ 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 ఇంపార్టెంట్ ఏరియాస్. భూమి యొక్క అంతర్భాగం, ద ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ చదువుకుంటూ, ఎర్త్ క్వేక్స్, వల్కెనోస్ గురించి అంటే భూకంపాలు, అగ్నిపర్వతాల గురించి చదువుతూ వివిధ సిద్ధాంతాలు చదవాలి. థియరీస్ అనమాట. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ఖండచలన సిద్ధాంతము. ప్లేట్ టెక్టానిక్ థియరీ, పలక విరూపకారక సిద్ధాంతము. సమస్థితి సిద్ధాంతము, ఐసోస్టసీ, స్థిర సిద్ధాంతము, ఇట్లాంటి అంశాలు కొన్ని ఉన్నాయి. అవి చదివితే భూమి మీద ఉన్నటువంటి పర్వతాలు, పీఠభూములు, మైదానాల మీద మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే మన భారతదేశంలో హిమాలయ పర్వతాలు ఉన్నాయి, బట్ అవి ముడత పర్వతాలు, ఫోల్డ్ మౌంటైన్స్. మన భారతదేశంలో ఆరావులు ఉన్నాయి, అవి కూడా ముడత పర్వతాలు, బట్ ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్. వింధ్య సాత్పురా ఉన్నాయి, ఖండ పర్వతాలు అంటే బ్లాక్ మౌంటైన్స్. ఓకే, అగ్ని పర్వతాలు ఉన్నాయి, అండమాన్, బ్యారన్ ఐలాండ్, ఇట్లా అంటే పర్వతాల రకాలవి. ఇట్లా మనం చదువుకునే క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాటికి ఇవి హెల్ప్ చేస్తాయి మనకి. ఈ సిద్ధాంతాలు ఏంటి? ఆ జెనసిస్ ఆఫ్ ఫిజికల్ ఫీచర్స్ అనమాట, ఏ విధంగా పుట్టాయి అనే దాని మీద మనకి ఒక సెంట్రల్ ఐడియా తీసుకొని వస్తాయి. చాలా బాగుంటుంది. ఇట్లాంటి ఏరియాస్లో మన క్వశ్చన్స్ పడితేనే మనకి పక్క అభ్యర్థి మీద 1 లేదా 2 మార్కులు ఎక్కువ వస్తాయి. 10-15 రావాల్సిన అవసరంలా. ఒక ఉద్యోగికి నిరుద్యోగి మధ్య ఉన్న తేడా 1 మార్కే. ఇంకా మైనస్ మార్కులు కానీ ఉంటే పాయింట్స్లో వచ్చేస్తుంది ఉద్యోగం, పాయింట్స్లో ఉద్యోగం జారిపోతా ఉంది. చూసుకోండి మీరు. ఓషనోగ్రఫీ అంటే మొత్తం మహాసముద్రాల వివరాలు మొత్తం చెప్తా. ఓకే, ఎక్కువగా మనకి ఈ రెఫరెన్స్ పుస్తకాలు ఏంటి సార్ అంటే ఇవి ఎన్సీఆర్టీ. మెయిన్ ఎక్కువగా మనం ఎన్సీఆర్టీ బేస్ చేసుకుని చదువుతాం. సముద్రాల ఉష్ణోగ్రత, సముద్రాల లవణీయత, మహాసముద్రాలు పోటుపాట్లు, మహాసముద్ర ప్రవాహాలు, ఇట్లాంటి అంశాలు మొత్తం మనం వర్కౌట్ చేయాల్సి వస్తుంది. కానీ అభ్యర్థులు కొద్దిగా అంటే అడ్డదిడ్డంగా చదవమాకండి. ఎందుకంటే బిఫోర్ కరోనాకి ఆఫ్టర్ కరోనాకి మధ్యలో ఒకసారి ఆన్లైన్ ఒకటి కనిపిస్తుంది మీకు. బిఫోర్ కరోనా ఆఫ్లైన్, ఆఫ్టర్ కరోనా ఆఫ్లైన్. ఈ 2 ఆఫ్లైన్ల మధ్యలో ఆన్లైన్ అనేది వచ్చిన తర్వాత ఫ్యాకల్టీస్ యొక్క వాళ్ళ సామర్థ్యాలు మీకు తెలిసిపోయినాయి. కొంతమంది ఇన్స్టిట్యూట్లో ముసుగులో ఉండి ఏదో మమ అంటే మమ అనిపించే వాళ్ళు ఫ్యాకల్టీలు కొంతమంది ఇప్పుడు అట్లా కుదరట్లా. నీ దగ్గర సరుకుంటేనే, నువ్వు బాగా చెప్తేనే స్టూడెంట్ నిన్ను ఆదరిస్తున్నాడని ఫ్యాకల్టీ కూడా అర్థమైపోయింది. స్టూడెంట్ కూడా మనం ఇప్పుడు 20,000 30,000 మోసపోవాల్సిన అవసరం లేదు. ఏ ఫ్యాకల్టీ ఎలా చెప్తాడు అని యూట్యూబ్లో చెక్ చేసుకుంటున్నాడు. అవసరమైతే కొని వింటున్నాడు, విని ఈ సార్ చెప్తున్నాడు అని. అందుకే అంటున్నాం, అద్భుతమైన టీం అనేది మళ్ళీ మన షైన్ ఇండియాలో మళ్ళీ ఫామ్ అవుతుంది. కాబట్టి రెడీ అయ్యి మొత్తం ఆ టీం వర్క్ మనకు ముందుకు వస్తుంది. కాబట్టి మీరు ఒక 1 వీక్ డెమో వినండి. విన్న తర్వాత మంచి మంచి కొత్త స్ట్రాటజీస్తో మనం ఎలా చేస్తున్నాం ఏంటనేది మీకు తెలుస్తుంది. ఆ డెమో క్లాసులు విన్న తర్వాతనే మీకే ఒక అర్థమవుతుంది. యాక్చువల్గా మనం ఇప్పటి వరకు షైన్ ఇండియాలో డెమో ఇవ్వాల, కానీ ఏంటి ఆన్లైన్ అనేది ఒక అట్లా ఉవ్వెత్తిన ఎగసిపోయింది, అట్లా ఒక కెరటలాగా ఎగిరింది. తర్వాత స్టూడెంట్స్ కూడా అర్థమైపోయింది ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ కూడా నేర్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఐ టు ఐ కాంటాక్ట్ ఉండాలని కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మన షైన్ ఇండియాలో 2 ఉన్నాయి. అంటే మీ పాసిబిలిటీ అవసరమైతే ఆన్లైన్, అవసరమైతే ఆఫ్లైన్. దాంతోపాటు వీళ్ళు మీకు ఇస్తుంది ఏంటి, ఇప్పుడు ఇట్లాంటివి చూసినప్పుడు ఎగ్జామ్స్ వీళ్ళు 1 year ఎగ్జామ్స్ ఇస్తామంటున్నారు మీకు. 1 year మరి 1 year ఎగ్జామ్స్ ఇస్తామంటున్నారు. కాబట్టి మీకు ఏదన్నా సబ్జెక్ట్ వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మేబీ డిస్కషన్ లెవెల్స్ కూడా ఉండొచ్చు, ఫ్యాకల్టీతో కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ క్లాసులో అర్థం కానీ కూడా కొన్నిసార్లు క్వశ్చన్ మోడ్లో కూడా మీరు నేర్చుకొని చదువుకొని పెట్టుకోవచ్చు. సో బీ కేర్ఫుల్, జాగ్రత్త మీరు చూసుకోండి. ఇది వరల్డ్ జాగ్రఫీ మీద ఉన్న డేటా. అలానే ఇంకోటి చూడండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. చూడండి ఎంత పెద్ద సిలబస్ జాగ్రఫీకి సంబంధించి. అందుకే దగ్గర 150 మార్కుల పేపర్లో 45 నుంచి 50 వరకు వెయిటేజ్ మొత్తం మీద. ఒక ఇండియన్ జాగ్రఫీ అయినా 25 బిట్లు దాకా వస్తున్నాయి, మిగతా ఒక 15 నుంచి 20 మధ్యలో వస్తున్నాయి. ఇవి కూడా పెట్టాడు. ఇవి కూడా అయితే తెలంగాణ వాళ్ళకి ఇక్కడ కనిపిస్తుంది, కానీ ఏపీ వాళ్ళకైతే ఒక లిమిటేషన్ పెట్టేశాడు. జిఎస్లో నువ్వు ఏదైనా చదువు 30 మార్కులే, కానీ ఆ 30 మార్కులు ఇన్ని ఉన్నాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నాం, ప్రకృతి సంబంధ విపత్తులు అంటే న్యాచురల్ డిజాస్టర్స్ మరియు ప్లస్ మానవ సంబంధ విపత్తులు, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, వీటి గురించి చదవాలి. ఈ ప్రకృతి సంబంధ విపత్తుల్లోనే మీరు చాలా చూస్తారు, భూకంపాలు, వరదలు, కరువులు, సునామీలు, తుఫానులు, ఇట్లాంటి అంశాలు. ఇవన్నీ కూడా మీకు NDMA అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో మీకు చాలా నీట్గా ఇచ్చాడు. అలాంటి మానవ సంబంధ విపత్తులు, రసాయన ఆయుధాలు, జీవ ఆయుధాలు, అణు ఆయుధాలు, అంటే వీటిని మనం విపత్తులుగా మనం పరిగణించగలిగితే వీటి గురించి కూడా మనకు అందుబాటులో పెట్టాడు. చూడవచ్చు మీరు. ఓకే, కానీ అభ్యర్థులు చేస్తున్న పొరపాటు ఏంటంటే ఇంతవరకు చదివి కూర్చుంటున్నారు. అట్లా కాదండి, ప్లస్ ఇది చదవాలి, నిర్వహణ మేనేజ్మెంట్ చదవాలి. అంటే NDMAతో పాటు మనకి
NIDM, NCDC, NFSC, దాంతోపాటు కొన్ని సహాయక బృందాలు NDRF, అలానే NCC, NSS, హోంగార్డ్స్, నెహ్రూ యువ కేంద్రాస్, ఇట్లా చాలా చాలా ఉన్నాయి. మీరు సబ్జెక్టులకు వచ్చి నేను చెప్తాను. అంటే వాట్ ఈజ్ డిజాస్టర్, దీనికి సంబంధించిన అంశాలు మొత్తం మనం చూస్తాం. మామూలుగా శీతోషిత టాపిక్లో తుఫాను చదవటం వేరు, ఇక్కడ తుఫాను చదవటం వేరు. అక్కడ తుఫాన్ల పేర్లు ఎక్కడో చెప్తాం, ఇక్కడ తుఫాన్ ఎలా పుడుతుంది, ఉష్ణమండల చక్రవాతం ట్రాపికల్ సైక్లోన్ అంటే ఏంటి, దాని జీవిత దశ ఏంటి, ఎన్ని జీవిత దశలు ఉంటాయి, ఎంతసేపు ఉంటాయి, ఇవన్నీ మనం చదువుతాం, చూసుకోవచ్చు మనం. మరి ఇదేంటి సార్ ఎన్విరాన్మెంట్, ఇక్కడ ఏం చేశారంటే వీడు ఎన్విరాన్మెంట్ కొద్దిగా ఇస్తూ దీంతోపాటు కొద్దిగా పొల్యూషన్ కేటగిరీస్ ఎక్కువగా, ఇది ఏపీ వాళ్ళకంటే తెలంగాణకు బాగా పనికి వస్తుంది, ఏపీ వాళ్ళకంటే తెలంగాణ వాళ్ళకి, కానీ ఇద్దరు కలిపి మనం చెప్తున్నాం కూడా ఒకసారి జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ ఎన్విరాన్మెంట్లో భాగంగా మీరు ఎక్కువగా చదవాల్సింది ఎకాలజీ గురించి చదవాలి, ప్లస్ బయోడైవర్సిటీ చదవాలి, ప్లస్ హాట్స్పాట్స్ చదవాలి. ఆ తర్వాత పొల్యూషన్ దగ్గర రండి. ఏంటది, వాయు కాలుష్యం, జల కాలుష్యం, మృత్తికా కాలుష్యం, మృత్తిక అంటే ఏంటి, నేల కాలుష్యం అంటాం. వాయు కాలుష్యంలో భాగంగా ధ్వని కాలుష్యం, ఇట్లాంటి అన్ని చదువుతూ కరెంట్ యాసెప్ట్స్ కావాలి మాస్టారు నాకు అంటే, ఇదిగోండి ఇందులో భాగంగా UNFCCCకి సంబంధించినటువంటి సదస్సులు, ఏది మొన్న రీసెంట్గా జరిగిన COP29 ఉంది, COP29, ఈ COP29 సదస్సు గురించి వీటి గురించి కూడా మనం చదువు, నేను చెప్తాను మీకు ఇవన్నీ. అంటే ఇండియా పంచామృతం ఒకటి ప్రకటించుకుంది లండన్ గ్లాస్గో సమావేశం COP26లో. అంటే నేను సాంప్రదాయేతర విద్యుత్తును పెంచుతాను, శిలాజంధనాలు తగ్గించుకుంటాను అని ఈ మధ్యకాలం ఇండియాలో విపరీతమైనటువంటి భజన, ఏంటి తగ్గిపోవాలి 2030 నాటికి, ఏది SDG గోల్స్ కూడా మనం కొన్ని ప్రమాణాలు ఇచ్చాం, NDC అని పిలుస్తూ ఉంటాం మనం కాప్స్లో, నేషనల్లీ డిటర్మైన్డ్ టార్గెట్స్ అని చెప్పి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇవి మీకు ఇక్కడ మాట్లాడితే అర్థం కాదు, నేను చెప్తా. యాక్చువల్గా సింపుల్గా చెప్తా చూడండి, మీరు ఈ టాపిక్ విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. ఇండియా ఉద్గారాల స్థాయిని 0 చేయడానికి టార్గెట్ ప్రకటించుకున్నటువంటి సంవత్సరం 2070. దీన్ని సింపుల్గా ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం, నెట్ ఎమిషన్ 0 సాధించడానికి భారతదేశం ఏ సంవత్సరం ఇచ్చింది హద్దుగా అంటే 2070, నెట్ ఎమిషన్ 0. దీనికోసం మనం ప్రకటించినటువంటి ఒక సూత్రం ఏంటి, పంచామృత్ అంటాం. ఇట్లాంటి అన్నీ కూడా మీరు నా క్లాసులో నేను చెప్తున్నానండి. కంటెంట్ ఒకవైపు చెప్తూనే అది ఏదైనా కానీ ఎనీ జాగ్రఫీ ఏరియా అప్డేట్స్ చెప్పడం అనేది నా క్లాస్ ప్రత్యేకత. ఈ అప్డేట్స్ కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, అంటే ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసే ప్రెస్ రిలీజ్ డేటా, ప్లస్ అన్ని రకాల వెబ్సైట్స్ నుంచి, అంటే ఆయా టాపిక్కి సంబంధించిన ఏ వెబ్సైట్ ఉంటుందో ఈ వెబ్సైట్ నుంచి ఆథెంటిక్ రిపోర్ట్స్, ముఖ్యంగా ఆథెంటిక్ రిపోర్ట్స్ అండి. ఈ ఆథెంటిక్ రిపోర్ట్స్ చూపించి మీకు చెప్పడం జరుగుతుంది. కానీ అభ్యర్థులు ఆలోచన చేసుకోండి, ఓకే రండి మా సంస్థతో కలిసి ఒక వారం రోజుల పాటు కూర్చోండి, డెమో వినండి, మీకు నచ్చిన తర్వాత మీ ఇష్టం, నిర్ణయం మీది. కానీ చెప్తున్నా ఈ సంవత్సరం అయితే ఉద్యోగాల జాతర బాగా ఉంటుందని టాక్ అయితే ఉంది. కాబట్టి అవకాశాన్ని మీరు ఈ ప్రథమార్థం అంటాం కదా, ఈ మొదటి 2-3 నెలల్లోనే మీరు నేర్చుకొని పెట్టుకుంటే ఈలోపు నోటిఫికేషన్లు వచ్చేలోపు మీరు ఎక్సలెంట్గా మీ ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. ఓకేనా, అంటే మొత్తం మీద నేనేమంటాను, ఒకవైపున కంటెంట్ జరుగుతూనే గుర్తుపెట్టుకోండి, ఇది జరుగుతూనే దీన్ని బేస్ చేసుకుంటూ అప్డేట్స్కి వెళ్ళాలి. మ్యాక్సిమం మీకు 2024, 2025 డేటా ఉంది కదా అప్డేట్స్, ఇవన్నీ మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఓకే, మీకు ఏదో మేము గొప్పలు చెప్పడం కాదు, నా పేరు నరసింహ, బయట మీరు ఎంక్వైరీ చేసుకోండి, నా క్లాసులు కూడా బయట మీకు ఆన్లైన్ బాగా దొరుకుతాయి, కావాలని చెక్ చేసుకోండి. 1కి 10 మందిని కాదు 100 మందిని అడగండి, అడిగిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మనకి ఒక 1 వీక్ పాటు మీకు ఫ్రీ డెమో అవకాశం మన సంస్థ వారు ఇస్తున్నారు. రెండవది 2025 మొత్తం మీకు టెస్టులు రాయడానికి అవకాశం ఇస్తున్నారు. ఈ సంస్థ నుంచి మీకు వస్తున్నటువంటి సువర్ణ అవకాశాలు అనుకోవచ్చు. దాంతోపాటు ఆన్లైన్ క్లాసు, ఆఫ్లైన్ క్లాసు మీ ఇష్టం అది. ఇదైతే మేము ఆఫ్లైన్ క్లాస్ గురించి మేము మాట్లాడుతున్నాం. ఓకే, ఆఫ్లైన్ క్లాస్ ఒకసారి రండి, వస్తే మీకు డెమో వినండి, దాంతోపాటు టెస్ట్ సిరీస్ అవైలబిలిటీ కూడా ఉంది. కాబట్టి నాకు తెలిసి ఒక మంచి అవకాశం అండి, పోగొట్టుకోమాకండి. ఓకేనా, ఇక నిర్ణయం మీ చేతుల్లో ఉంది. ఓకేనా, రండి మాతో కలిసి చేరండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.